డేస్ కష్టపడి షూట్ చేసి ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాము. నేల టికెట్ రేపు రిలీజ్ కాబోతుంది. ఇది రవితేజ్ గారిది. సో నేను అలోన్గా తీసిన మొట్టమొదటి మూవీ ఇది. సో నాకు మీ అందరి సహకారం ఉండాలని, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడం కోసమే ఈరోజు ఇది యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు సినిమా గురించి మీరు వినే ఉంటారు. ఇది యాక్చువల్గా క్లాస్ అండ్ మాస్ రెండు మామూలుగా ఇది కాంబినేషన్లో ఉన్న ఒక ఫ్యామిలీ ఎమోషన్ మూవీ. సో రేపు మీరందరూ మార్నింగ్స్ రేపు యాక్చువల్గా అది షో ఉంది. రేపు మార్నింగ్ 8:30కి మీ అందరు రావాలి, వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి ఇద్దే, తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యాక మళ్ళీ మనం కలుద్దాం. రేపు నేల టికెట్ సినిమా రిలీజ్ అవుతుంది May 25th. సో మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. కాపీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. మీ సపోర్ట్తో ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మేము అనుకున్న సినిమాని జనానికి రీచ్ చేయడానికి మెయిన్ సాధనం మీడియానే. సో మీ సపోర్ట్ ఉంటే మేము అనుకున్న రిజల్ట్ హ్యాపీగా సాధించగలుగుతాం. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అలాగే సినిమా గురించి చెప్పాలంటే, సినిమా డెఫినెట్గా 1 year బేబీ నుంచి, అంటే సినిమా సౌండ్ అర్థమయ్యే బేబీ నుంచి 8 years 9 years ఎవరు సినిమా చూసినా వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అది మేము షూట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ సినిమా, ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలాగే కష్టపడతాం. ఈ సినిమా మీద నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. 100% కాన్ఫిడెన్స్ ఉంది. యాక్చువల్గా ఆయన ఎవరైనా సింక్ అయిపోతారు, బట్ ఇట్స్ వెరీ వెరీ ది నైస్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన ఇచ్చిన యాక్చువల్గా ఇది కోఆపరేషన్ ఐ నెవర్, బికాజ్ అతను లేకుంటే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా అయ్యేది కాదు. ఆయన ప్లస్ ఇతను కూడా ఇది మా డైరెక్టర్ గారు, వీళ్ళిద్దరు పాపం ఆయన అసలు ఎప్పుడు షూటింగ్ రమ్మన్నా వచ్చేవాడు, సండేస్ సాటర్డేస్ లేకుండా. ఈయన పాపం ఎవ్రీడే మార్నింగ్ 8 నుంచి మళ్ళీ అర్ధరాత్రి మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా షూటింగ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చి మూవీ ఎడిటింగ్ చేసుకొని, ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ 4 months టైం. 4 monthsలో ఇంతమంది సపోర్ట్ లేకుంటే వచ్చి ఉండేది కదా మూవీ. సో వీళ్ళిద్దరికీ నేను ఎప్పుడు జీవితాంతం ఇది రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారితో నాకు స్నేహం అంతేనండి, ఏం లేదు. మేమిద్దరం యాక్చువల్గా 1.5 year బ్యాక్ ఒక వ్యక్తి ద్వారా దగ్గరయ్యాము. నేను ఎక్కువ యాక్చువల్గా నేను కూడా ఏంటంటే ఎవరితో అంత ఇంటరాక్ట్ గాను, ఆయన కూడా అంతే ఎవరితో పెద్ద ఇంటరాక్ట్ గారు. సో మా ఇద్దరికి ఇంటరాక్షన్ అనేది కళ్యాణ్ గారికి నాతో యాక్చువల్గా ఒక 1 year బ్యాక్ ఒక అతని ద్వారా మా ఇద్దరికి ఇంట్రడ్యూస్ జరిగిందండి. అంటే నేను మూవీ వ్యాపారాలు ఇవి కాకుండా నాకు యాక్చువల్గా మామూలుగా ఇవి చారిటీ ఉన్నాయన్నమాట. అది చూసి అతను బాగా ఇంప్రెస్ కావటం వల్ల అతనికి కూడా అట్లాంటివి అంటే ఇష్టము. ప్లస్ అతను ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ కాడు, నేను ఎక్కువ ఇంటరాక్ట్ కాను. సో మా ఇద్దరి మధ్య సింక్ అలా కుదిరింది. అప్పటి నుంచి అది స్నేహంలాగా అయింది. సో ఇద్దరం ఒకరికొకరికి బాగా ఇది అయ్యాం, దగ్గరే. పాలిటిక్స్ నాకు అసలు ఆలోచన లేదు. నేను పాలిటిక్స్కి చాలా దూరం. నేను పాలిటిక్స్కి వెళ్ళదలుచుకోలేదు. నేను జనసేన పార్టీకి ఆఫర్ వచ్చినా సరే నేను నాకున్న ఇవన్నీ వ్యాపారాలతోనే నాకు అసలు ఏ రోజు మార్నింగ్ 8 నుంచి నైట్ అర్ధరాత్రి 1 గంట వరకు నా పనులు నాకు బిజీగా ఉంటాం. సో ఇంత బిజీలో నేను వెళ్ళినా పాలిటిక్స్ ఏం చేయలేను. కాకపోతే ఆయన కోసం ఏమైనా చేయమంటే ఆయన కోసం చేస్తాను, కానీ పార్టీకి నాకేముండదు. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. రవితేజ గారితో ఇంకొక మూవీ కూడా ఆల్రెడీ స్టార్ట్ ఇది థింక్ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఆయన ఒప్పుకుంటే ఇంకో 2-3 మూవీస్ కూడా వెళ్తాయి మా మధ్యలో. మా మధ్య కూడా స్నేహం చాలా బాగుంది. ఈయన కూడా కళ్యాణ్ గారితో కూడా ఇంకో మూవీ ప్లాన్ చేస్తా ఆయన ఒప్పుకుంటే. ఆయన మాస్ హీరో కదా, అంటే ఒకటి నేల టికెట్ అని మాస్ హీరోనే, కానీ గ్రౌండెడ్గా ఉండే పర్సన్ అని అక్కడి నుంచి వచ్చిన ఆ స్థాయి నుంచి వచ్చిన పర్సన్ అనేది సినిమాలో స్టోరీ, బేసిక్ స్టోరీ. ఆ క్యారెక్టర్ కూడా ఆ లెవెల్ నుంచి వచ్చిన స్టోరీ, కింద నుంచి వచ్చిన క్యారెక్టర్. నేమ్ కోసం అని వచ్చింది కాదండి, అది స్టోరీలో ఉంది. సో స్టోరీ కోసం అని చెప్పి ఆ పేరు పెట్టారు. మీ సినిమాలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. సోగ్గాడలో కామెడీ ఫైట్స్ అన్నీ ఉన్నాయి, కానీ తర్వాత ఆర్బీసీలో కూడా. సో ఈ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్? యాక్చువల్గా సోగ్గాడ్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ మధ్య జరిగే ఎమోషన్స్. ఇక్కడ ఏంటంటే హీరో క్యారెక్టర్ ఒక ఆర్ఫన్, అతను ఫ్యామిలీని సంపాదించుకుంటాడు. అంటే హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఒక మనిషితో మనిషికి ఎలాంటి రిలేషన్ ఉండాలి, ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది.
అది లేకుండా ఏ మనిషి ఉండడు, అలా ఉంటే దేవుడు అయిపోతాడు. సో ఆ తప్పులను కూడా అక్కడక్కడ క్షమించగలిగితేనే మనుషులు మనకి దగ్గర అవుతారు. అలా హీరో లైఫ్లో ఎదురుపడిన ప్రతి మనిషిలో ఒక రిలేషన్ ఎత్తుకుంటాడు. చివరికి దేవుడితో కూడా రిలేషన్తో మాట్లాడుతుంటాడు. అతను ఎవరిని పేరు పెట్టి పిలవడు. అలాంటి రిలేషన్స్ వెతుక్కునే వ్యక్తి ఒకసారి రిలేషన్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ కోసం ఎంత ఫైట్ చేశాడు అనేది సినిమా. కథలో డెఫినెట్గా ఆయన అందరూ కథ విని జడ్జ్ చేస్తారు, ఆయన కథ విని సపోర్ట్ చేశారు. కథ చాలా బాగుంది, ఇటువంటి స్టోరీ చేయాలి ఫస్ట్, నా ఫస్ట్ సినిమా కాబట్టి ఇలాంటి స్టోరీతో చేస్తే ఒక ఐడెంటిటీ కూడా ఉంటుంది అనేది అని నమ్మారు. సినిమా 100% ఎంటర్టైన్మెంట్, అందులో డౌటే లేదు. దాంతోపాటు నెక్స్ట్ లెవెల్ ఏదో చెప్పాలి. థియేటర్లో నవ్వేసి వెళ్ళిపోవడం కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక 2-3 విషయాలు గుర్తొస్తాయి. అది మనని చాలా కాలం హార్ట్ చేయక్కర్లా, బయటికి వెళ్ళిన డిస్కస్ చేయడానికి కానీ గుర్తు తెచ్చుకోవడానికి ఒక 2 విషయాలు ఉంటాయి. ఒక 2 మంచి విషయాలు, చాలా విషయాలు మనకు తెలియనివి కాదు, అన్నీ తెలిసిన విషయాలు మర్చిపోతుంటాం. సీనియర్ సిటిజన్స్కి మర్యాద ఇవ్వాలని, పక్క వాళ్ళకి వాల్యూ ఇవ్వాలని అన్నీ మనకు తెలుసు, ఈ హడావుడిలో మర్చిపోతున్నాం. అటువంటి గుర్తు చేస్తాం. అవి బయటికి వెళ్ళినది కూడా డిస్కస్ చేస్తారు, అవే టచింగ్గా ఉంటాయి. నేను కథ చెప్పినప్పుడు నేను కథలో ఏదైతే సోల్ అనుకున్నానో అది ఆయనకు అర్థమైంది. నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడే ఈ పాయింట్ బాగుందని కథగా అన్నారు, చాలా అది నేను అనుకుంటున్నది, అది మీకు రీచ్ అయింది చాలా అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సో అసలు ఎటువంటి హెసిటేషన్ లేకుండా సపోర్ట్ ఉంది నాకు. అంటే అన్నపూర్ణ బ్యానర్లో చేయడం అనేది నా అదృష్టం. డెఫినెట్గా ఫస్ట్ సినిమా అక్కడ చేశాను, రెండో సినిమా అక్కడ చేశాను. రామ్ గారి వరకు సినిమాగా ఫస్ట్ సినిమా తప్ప ఆయనకి మేనేజ్మెంట్ అనేది ఫింగర్ టిప్స్. ఆయన చాలా కంపెనీలు ఇక్కడ యూఎస్లో కంపెనీలు కూడా ఇక్కడ కూర్చుని ఫోన్లో నడిపిస్తుంటారు. సో మేనేజ్మెంట్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అలాగే మనీ విషయంలో ప్రాబ్లం లేదు. సో రెండు లేవు. ఇంకొకటి మమ్మల్ని నమ్ముతారు, నాకు ఒకటి కావాలి అంటే సో అది సినిమాకి కావాలి కాబట్టి దాని మీద డిస్కషన్ ఉంటుంది కాదు. ఈ 3 ఉంటే ఎవరితోనే కంఫర్ట్, అవి 3 ఆయన దగ్గర ఉన్నాయి, నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదు. I'm a medical student and she is very brave, she is very confident, she is a tomboy and little tapori. So yeah, that is my character. It was really nice, really amazing. Like I felt really comfortable working with him, and he's very humble, very polite, and he's very energetic. So I got to learn a lot from him. Director, so he's a very positive person. So when I started working for this project, I had my own doubts that whether I'll be able to perform like in Telugu or I'll be able to dance or not. So he gave me confidence. He had confidence and faith in my abilities. So thank you, Kalyan sir, for that. Say about producer. Ram sir, it's first production, like it's first movie of this production house, and it didn't feel like that. It was so comfortable working with this production house, and Ram sir is very quick at his work, and he's very smart. He's very quick at his work, and yeah, he's very polite. About the music, which is your favorite song? My favorite song is O Sari Try Chai. I love that song, and Neela Ticket title song because I love performing on that song. And otherwise, I love all the songs. Now tell about the audience getting released tomorrow. Yeah, so the movie. So I really want you all to go and watch Neela Ticket tomorrow. Sir, and we are going to sell tickets from 4 to 4:30 at Sandhya, Hyderabad. RTC Class Roads. He told. అలాగే మీరు చెప్పండి ఆ event. సంధ్య 7 థియేటర్లో నేను రామ్ గారు మా సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసి థియేటర్లో టికెట్లు అమ్మారు. అప్పుడు 10 రూపీస్, ఫ్లాష్ బ్యాక్లో 10 రూపీస్, ఫ్లాష్ బ్యాక్లో 10 రూపీస్.